భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాయడం జరిగింది. మరి అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను ఏపీపీఎస్సీ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి ఉన్నారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మరి మీ ఫలితాలను మీరు చెక్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ ను మీరు ఓపెన్ చేసినట్లయితే వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా. మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ లోనే చూస్తూ ఉన్నాం. రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2023 సెషన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించిన వెబ్ నోట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూడడానికి మనం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మనం పరిశీలించినట్టయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ పేపర్స్ languages and survey pertaining to the departmental test November 2023 session wide commission notification number 10/2023 held on December 30, 2023 afternoon session, అలాగే January 2nd, 2024 forenoon session and afternoon session and January 3rd, 2024 forenoon session and afternoon session at 13 district centers of AP are available on the commission's website http://www.psc.ap.gov.in అని ఇవ్వడం జరిగింది. అంటే డిపార్ట్మెంటల్ పరీక్షల్లో కూడా ఎవరైతే డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ పేపర్స్ రాసినటువంటి వారు ఉన్నారో అంటే లాంగ్వేజెస్ మరియు సర్వేకి సంబంధించి ఎవరైతే రాశారో అటువంటి వారికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. వారు డిసెంబర్ 30, జనవరి 2, జనవరి 3వ తేదీల్లో పరీక్ష రాశారు. మరి అటువంటి వారు మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడే మనకు రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2023 అంటూ కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏ పేపర్ కోర్స్ కు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి అనే పేపర్ కోర్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేపర్ కోడ్స్ చూస్తే ఈ పేపర్ కోడ్స్ మీరు రాసినట్టయితే మరి దీనికి సంబంధించినటువంటి ఫలితాలను మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు. మరి పేపర్ కోడ్ 6 గుజరాతీ లాంగ్వేజ్ టెస్ట్, పేపర్ కోడ్ 7 మార్వారి లాంగ్వేజ్ టెస్ట్, 19-028 ట్రాన్స్లేషన్ టెస్ట్, నెక్స్ట్ 36-49-67 స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ లోయర్ స్టాండర్డ్, 037 స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ హైయర్ స్టాండర్డ్. మరి ఎవరైతే తెలుగు ఇంటర్ గానీ లేదా 10th లో కానీ లేనటువంటి వారు ఉంటారో అటువంటి వారు లాంగ్వేజ్ టెస్ట్ రాసి ఉంటారు. అది ఉపాధ్యాయులు కావచ్చు లేదా ఎటువంటి ఉద్యోగులైనా కావచ్చు. మరి వారు 37 పేపర్ కోడ్ రాసి ఉంటారు. మరి ఈ ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక 58-74 స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్, నెక్స్ట్ 69-87 రెవెన్యూ డ్రాఫ్ట్మెంట్స్ టెస్ట్, నెక్స్ట్ 109-118 సర్వేర్స్ టెస్ట్, 111-120 సర్వేర్స్ టెస్ట్, 116-133 సర్వేర్స్ ఇన్స్పెక్టర్స్ టెస్ట్, 120-135 కాంపిటీషన్ టెస్ట్, 161-162 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ విలేజ్ సర్వేయర్, నెక్స్ట్ 005 సెకండ్ లాంగ్వేజ్ టెస్ట్ వితౌట్ బుక్స్ అంటూ ఇవ్వడం జరిగింది. మరి ఈ పేపర్ కోడ్స్ ఎవరైనా రాసినటువంటి వారు ఉంటే మీ యొక్క ఫలితాలను మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మిగిలిన పేపర్ కోడ్స్ కు సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. మరి దానికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.